లయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుటుంబనగౌరవైర్యాం కండూలకర్ణకరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. కమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసహస్రపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం తీంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. హరి ఓం. స్వరకి నమస్కారం. శ్రీరామనవమి మనకి పరమేశ్వరుని యొక్క అవతారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జయంతులను నిర్వహణ చేస్తూ ఉంటాం. యథార్థమునకు అసలు పరమేశ్వరునికి జన్మదినం ఒకటి ఉన్నదా అంటే ఉండదు. ఆయన సర్వకాలముల యందు ఉండేటటువంటి వాడు, దేశకాలాతీతుడు. కాబట్టి ఆయన ప్రళయంలో లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరమేశ్వరుడుకు పుట్టుక కూడా ఉండదు. కానీ పుట్టుక లేని పరమేశ్వరుడు కూడా పుడుతుంటాడు అని వేదం అంగీకరించింది. అజాయమానో బహుధా జాయతే. పుట్టుక లేనివాడు ఒకసారి కాదు, అనేక సార్లు పుడుతున్నాడు. అనేక సార్లు పుడుతున్నాడు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనము పుడతాం, పరమేశ్వరుడు పుడతాడు. పరమేశ్వరుడు పుట్టడానికి మనం పుట్టడానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంటుంది. మనం కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడతాం. ఈ శరీరం దేని కొరకు అంటే సుఖ దుఃఖములనేటటువంటి రెండిటిని అనుభవించడానికి ఒక ఉపకరణం. ఇది లేదనుకోండి, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ నేను మానసికంగా అనుభవిస్తానండి అంటే చేసిన పాపపుణ్యములు క్షయం కావు. పాపము క్షయమైపోవాలంటే దీనితో దుఃఖాన్ని పొందాలి, దుఃఖం అనుభవించాలి. అలాగే చేసుకున్న పుణ్యం వ్యయమైపోవాలంటే దీనితో కొంత సుఖాన్ని పొందాలి. సుఖ దుఃఖములు రెండిటి రూపంలో పాపపుణ్యములను క్షయం చేసేసుకుంటే ఇక పాపము పుణ్యము రెండూ లేని స్థితి అంకురించిందనుకోండి, ఇక అనుభవించడానికి శరీరం అక్కర్లేదు. కాబట్టి ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి మనం పుట్టడానికి ప్రధానమైన కారణం ఏది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు. మరి పరమేశ్వరుడు ఎందుకు పుడుతూ ఉంటాడు? ఆయన అనేక మార్లు పుడతాడని చెప్తున్నాం. అనేక మార్లు ఆయన ఎందుకు పుడతాడు అంటే కర్మ చేత పుట్టడు. చేసుకున్న పాపపుణ్యములు ఆయనకే ఉండవు. ఆయన ఎందుకు పుడతాడో ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొట్టమొదటి కారణం దేనికి పుడతాడు అంటే ఆయన పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భక్తి తత్పరులైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక సాకార రూపంలో ఇలా చూడాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఇలా కనపడు అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క కోరిక మన్నించకుండా ఉండలేక వాళ్ళ కోరికకి లోబడి ఒక అవతారంగా ఒక రూపంగా స్వీకారం చేసి ఈ భూమి మీద వస్తాడు. అందుకే దాన్ని అవతార అంటారు. అంటే యథార్థమునకు పరమేశ్వర తత్వము అనుభవంలోకి వస్తుంది తప్ప కంటికి గోచరమయ్యేది కాదు. ఎందుకంటే అంతటా నిండి ఉన్నది అనుభవం చేత మాత్రమే తెలుస్తుంది. ఉన్నాడు ఈశ్వరుడు అని అనుభవంలో తెలుస్తుంది తప్ప అది అసమానం మాంసనేత్రంతో చూసే పదార్థం కాదు. అటువంటి వాడు ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తములైన వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నాము అంటే వస్తాడు. రెండు, వినాశాయ చ దుష్కృతాం. ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు భూమి మీద ఉన్నారో అటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి వస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను వస్తూనే ఉంటానంటే పై కారణములు తటస్థపడుతూనే ఉంటాయి అని నిర్ధారించాడు స్వామి. అందులో అనేకమైనటువంటి అవతారములను పరమేశ్వరుడు స్వీకరించాడు.
మీరు చూడండి, ఒక తమాషా ఒకటి ఉంటుంది లోకంలో. అవతార స్వీకారం ఎక్కువగా ఎవరు చేస్తారు అంటే శ్రీ మహావిష్ణువు చేస్తారు. ఎందుకు శ్రీ మహావిష్ణువే అవతార స్వీకారం చేస్తారు అంటే ఆయన స్థితికారకత్వంతో ఉన్నవారు. స్థితికారకత్వము అంటే లోకంలో రక్షణ చెయ్యవలసినటువంటి కర్తవ్యం శ్రీ మహావిష్ణువు యందు నిక్షేపింపబడి ఉంటుంది. రక్షణ చెయ్యవలసిన వాడు దానికి అనుగుణంగా ఒక అవతారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఏ రూపంలో వస్తే రక్షణ చెయ్యడం కుదురుతుందో ఆ రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు తప్ప అన్ని వేళలా ఒక్కలా ఉండడం కుదరదు. ఒకనాడు హిరణ్యకశిపుడు కొన్ని వరాలు అడుగుతాడు. ఆ హిరణ్యకశిపుడిని చంపడానికి వీలైన రూపంలో నరసింహావతారంలో వస్తాడు. ఒకనాడు దేవేంద్రుడికి రాజ్యం ఇప్పించాలి, బ్రహ్మచారిగా వామనమూర్తిగా వస్తాడు. ఒకానొక నాడు పరిపూర్ణావతారమై జగద్గురువై కృష్ణ పరమాత్మకి సారథ్యం చేస్తూ ధర్మ సంస్థాపన చెయ్యవలసినటువంటి అవసరాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా వస్తాడు. ఆయా అవసరాల్ని బట్టి ఆయా రూపములను తీసుకుంటూ ఉంటాడు ఆ ఒక్క పదార్థమే. కాబట్టి విష్ణువు అవతార స్వీకారం చేస్తారు. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి. విష్ణువు యొక్క అవతారము ఏది ఉన్నప్పటికీ ఆయన శక్తి స్వరూపము లక్ష్మి. ఆ దేవాలయం యొక్క మూర్తి ఎవరు, లోపల ఎవరున్నారు అన్నది తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒకసారి శిఖరం వంక చూస్తారు. శిఖరం వంక చూసినప్పుడు శిఖరం మీద సుదర్శనం ఉందనుకోండి, వెంటనే అది విష్ణు ఆలయం అండి అంటే. విష్ణువు యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. అనేక అవతారములు, మత్స్యకూర్మ వరాహస్య నరసింహస్య వామన అంటూ అనేక అవతారాలు. ఈ అవతారాలన్నిటికీ దేవాలయాలు ఉన్నాయి. ఆ అవతారం ఏమిటో తెలియదు అనుకోండి, వచ్చిన నష్టమేం లేదు. విష్ణువాలయం అండి అంటే. విష్ణువు యొక్క అవతారాల్లో విష్ణువాలయం అండి అని పిలవకుండా రామాలయం అండి అని పిలిచేటటువంటి ఆలయం ఒక్క రామచంద్రమూర్తికి. ఇది విష్ణువాలయం అండి అనరు, రామాలయం అండి అంటారు. ఏ రాముడు విష్ణువు కాడా? రాముడు విష్ణువే, విష్ణువే రాముడు, రాముడే విష్ణువు. అయినా ఇది విష్ణు ఆలయం అనరు, ఇది రామాలయము అంటారు. సాధారణంగా విష్ణు ఆలయానికి వెడితే అమ్మవారి పేరు తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి. మనమైతే లక్ష్మీదేవి అంటాం, దక్షిణ దేశం వైపు అయితే ఇంకా బాగా కిందకి వెడితే తాయార్ అంటుంటారు. కానీ ఒక్క సీతమ్మ విషయంలో మాత్రం లక్ష్మీదేవి అనరు. మీరు చూడండి, విష్ణు ఆలయాలలో లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి గుడి, లక్ష్మీదేవి సన్నిధి, లక్ష్మీదేవి అంటారు. సీతాదేవికి దేవాలయం ఉందనుకోండి, ఆవిడ సీతాదేవి అనే వరంలో, ఆవిడ సీతమ్మ, అమ్మ అని కలుపుతారు. అక్కడతో కూడా వాళ్ళకి తృప్తి తీరదు, పక్కన తల్లి కలుపుతారు, కలిపి సీతమ్మ తల్లి అంటారు. అమ్మ తల్లి, ఇంకా ఇంతకన్నా దగ్గర చేసే మాట వాంగ్మయంలో లేదు. వాంగ్మయంలో అత్యంత దగ్గరితనం, అత్యంత రక్షణ దేనివల్లన అంటే కేవలం అమ్మ దగ్గరే. ఒక్క సీతమ్మ తల్లి దగ్గర మాత్రం సీతమ్మ, సీతమ్మ తల్లి అంటాం. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ తల్లి అనం. లక్ష్మీదేవి అంటాం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం, లక్ష్మీ పూజలు అవుతున్నాయి, సామూహిక లక్ష్మీ అర్చనలు అంటారు. అదే సీతమ్మ దగ్గరికి వెడితే, నేను అంటున్నాను అలా సీత అనలేక అలా అలవాటైపోయి సీతమ్మ అంటాను తప్ప ఆ అమ్మ తీసినటువంటి శబ్దాన్ని ప్రయోగం చేయం అసలు. ఆ తల్లి అంత దగ్గరండి. విష్ణువు యొక్క అవతారములలో రామావతారానికి అంత ప్రాశస్త్యం ఉంది. మిగిలిన అవతారాలలో మీరు ఏ అవతారాన్ని శుభలేఖ మీద వేశారు అన్న దానితో సంబంధం ఉండదు సంప్రదాయం. అది శైవుల, వైష్ణవుల, శాక్తేయుల, గణార్చుల ఇటువంటి వాటితో సంబంధం ఉండదు. వివాహం చేస్తే ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేస్తున్నారు అనుకోండి, కొడుకుదో కూతురుదో పెళ్లి చేస్తున్నారు, ఆ ఇంటి యజమానికి సంస్కారం లేదని ఎప్పుడు చెప్తారంటే శుభలేఖ మీద సీతారాములు లేకపోతే, సీతారాముల యొక్క ముద్ర లేకపోతే ఆ ఇంటి యజమాని సంస్కారము లేదు, అతనికి ఏమీ తెలియదని గుర్తు. సీతారాములు ఉండి తీరాలి. అసలు మనుష్య జీవితానికి దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించినటువంటి దంపతులు సీతారాములు. అంత గొప్ప దాంపత్యం. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. అందుకే మిగిలినటువంటి అవతార స్వీకారములు జరిగినటువంటి జయంతులను
మిగిలినటువంటి అవతార స్వీకారములు జరిగినటువంటి జయంతులను చేసినట్టుగా శ్రీరామ నవమి చేయడానికి వీల్లేదు. శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నదాన్ని మనకి శాస్త్రమే ప్రబోధం చేసింది. ఇలా చెయ్యండి అని చెప్పింది తప్ప ఏదో ఇలా చేస్తామండి అంటే కుదరదు. శ్రీరామనవమి నాడు చేయవలసిన పని ఏమిటి అంటే ఇంట్లో పూజ చేసుకొని పిల్ల పెద్ద అందరూ కూడా రామాలయ ప్రాంగణానికి చేరుకోవాలి. చేరుకొని మొట్టమొదట దేనితో ప్రారంభం కావాలి అంటే భజనతో ప్రారంభం కావాలి. రామనామం అందరూ చెప్పాలి. అందరూ రామనామం పెద్ద ఘోషగా చెప్పాలి. ఎందుచేత అంటే తరింప చెయ్యగలిగినటువంటి తారకనామం రామనామం ఒక్కటే. రామనామము ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలదు. ఆ రామ అని పలికినంత మాత్రం చేత పాప రాశి అంతా కాలిపోతుంది. వశిష్ఠ మహర్షి చేతకాక చేశారా పౌరోహిత్యం ఇక్ష్వాకు వంశానికి. ఆయన అవతారం పరిసమాప్తం అయిపోతుందేమో కానీ ఆ నామాన్ని పలికినవాడు మాత్రం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి ఒక అత్యద్భుతమైన నామాన్ని ఉంచాలని ఆయన తపస్సు చేసి రామచంద్రమూర్తికి ఆ పేరు ఇచ్చారు. రామచంద్రమూర్తి అంటాం. ఆయనకి యథార్థమునకు వశిష్ఠుడుంచిన పేరు రామ. రామనామమే ఉంచారు. రామ అనడానికి కారణం రా అగ్నిబీజం, మా అమృత బీజం. రకారము అష్టాక్షరీ మహామంత్రం, మకారము పంచాక్షరీ మహామంత్రం. అష్టాక్షరీ మహామంత్రంలోంచి రకారాన్ని తీసేశారనుకోండి న ఆయనాయ అంటారు. రా తీసేస్తే పూర్తిగా మంత్రం పలకదు. అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఎలా పడితే అలా మంత్రశబ్దం గురించి వ్యాఖ్యానం చేయకూడదు. అందుకని నారాయణాయ లోంచి రా తీస్తే న ఆయనాయ, నువ్వు ఎవ్వరికీ ఆయనాయ ఆధారభూతుడవు కావు అని. అంటే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది రా తీసేస్తే. అలాగే పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీసేశారనుకోండి న శివాయ, నువ్వు మంగళప్రదుడవు కావు, నువ్వు శుభప్రదుడవు కావు అని అర్థం వస్తుంది. అందుకే మకారము జీవం. అందుకే త్యాగరాజస్వామి రామనామం మీద కీర్తన చేస్తూ అంటారు, రకారము అష్టాక్షరి యందు జీవం, మకారము పంచాక్షరి యందు జీవము. ఆ కారణం చేత మా శివశక్తినంతటినీ కూడా బాగా సాధకుడు పొందేటట్టుగా చేస్తుంది పంచాక్షరిలో. రకారము అష్టాక్షరి ఎందంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండు తీసి కలిపారు. ఒకటి అగ్నిబీజం, ఒకటి అమృత బీజం. ఒకటి పలికినప్పుడు నాలుక ఒకలా తగులుతుంది ర ర అని. అది అలా పలకడంలో ఏమవుతుందంటే లోపల ఉన్న పాపరాశిని కాల్చగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అది నోటితో పైకి అంటే తక్కువ ఫలితం. అంటే మంత్రంగా జపం చేసినప్పుడు లోపల పెదవులు కూడా కదలకుండా ఎంత జపం చేస్తే అంత శక్తి. మ అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి. పాపాలు పునఃప్రవేశ ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, మూసుకుంటుంది. రామ అన్నాడు అనుకోండి అంతే, పాపరాశి ధ్వంసమైంది. రామనామానికి ఉన్న శక్తి ఏమిటంటే రామ అన్న మాట మీరు రాముణ్ణి ఉద్దేశించి చెప్పక్కర్లేదు, క్రియాపదంగా చెప్పినా చాలు. విరామ రామ అలా రామ అన్నది కలిసేటట్టుగా ఎక్కడైనా తెలిసో తెలియకో అన్నాడు అనుకోండి అంతే, దాని ఫలితం దాన్ని. అందుకే రామ రమ అందులోనే అమ్మవారు కూడా ఉంటుంది, ఇంకా బిడరు, అలా కలిసిపో ఉంటుంది రామనామం. శ్రీరామ అంటే సీతాసహితుడైన రాముడు అని పేరు పక్కన మగవాడు శ్రీకారం పెట్టుకున్నాడు అనుకోండి, పెట్టుకుంటే వివాహితుడు భార్యాసహితుడని గుర్తు. ఎక్కడైనా మంగళప్రదంగా పేరు రాసుకుంటే పురుషుడు తన పేరు ముందు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకారం పెట్టి రాస్తే ఆయన గౌరవించుకున్నాడు అనుకుంటారు. తప్పు. శ్రీకారం పెట్టి రాస్తే గుర్తు ఏమిటంటే భార్యాసహితుడు మంగళప్రదుడు అని సంప్రదాయం అలా మాట్లాడు. కాబట్టి మీరు అందుకే చూడండి, శుభలేఖ వేసినప్పుడు కింద శ్రీకారంతో వేస్తారు. శ్రీమతి మరియు శ్రీ, శ్రీమతి అండ్ శ్రీ ఉండదు. అండ్ శ్రీ కమర్షియల్ అండ్ అని ఇలా ఉంటుంది. అది వేస్తే వ్యాపారం అని గుర్తు. శ్రీమతి అండ్ శ్రీ అది వేయకూడదు. శ్రీమతి మరియు శ్రీ దాంపత్యం. ఎందువల్ల శ్రీకారం పొందాడంటే భార్య
జీవించి ఉంది, మంగళప్రదుడు, యజ్ఞాధికారమును పొంది ఉన్నాడు. రాముడు శ్రీరాముడయ్యాడు ఎప్పుడు? సీతాసహితుడైన. అందుకుంచారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. ఆ రామనామం పలికితే చాలు, అది సమస్త పాపములను నశింపచేస్తుంది. అందుకే రామనామం అంత తేలిక నామం ఇక లోకంలో ఉండదు. ఎంత ఉచ్చారణ దోషాలతో మాట్లాడే వాళ్ళు కూడా రామనామం అనడానికి ఇబ్బంది రాదు. ఎందుకంటే ఒక ఒత్తు లేదు, అందులో ఏమీ పెద్ద క్లేశంతో పలకవలసినటువంటి స్థితి లేదు. రామ చాలా తేలికగా ఉచ్చరించవచ్చు. ఆ రామనామాన్ని పలకడం చాలు, రామనామాన్ని భజించడం చాలు. శ్రీరామ అని రామకోటి వ్రాయడం చాలు. ఎందుకని రామకోటి వ్రాయండి అని ఎందుకంటారంటే, రామకోటిని వ్రాస్తున్నప్పుడు కాయిక, మానసిక, వాచిక మూడికి కైంకర్యములు జరుగుతాయి. అది తపస్సు అవుతుంది, పూజ అవుతుంది. మూడు ఏకీకృతమైతే తపస్సు. వాచిక శ్రీరామ అంటూ రాస్తున్నాడు, నోట్లోనైనా శ్రీరామ అనుకుంటాడు కదా రాసేటప్పుడు. చేతితో రాస్తున్నాడు, కాయిక కైంకర్యం అవుతోంది. మనసుతో శ్రీరామ అక్కడక్కడే దృష్టి పెడుతున్నాడు. కాయిక, వాచిక, మానసిక కైంకర్యములు జరుగుతాయి. అందుకే ఒక్క రామనామం చాలు తరించిపోవడానికి. కాశీలో ఇప్పటికీ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళ ప్రేతాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ చూసినా మీకు రామనామం మార్మోగిపోతుంది. అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ, హరునకు విభీషణకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పరితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. ఆయన దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. ఆయనకిట అసలు ఆయన చాలా సంతోషించేది ఎప్పుడు అంటే, దాశరథి అని పిలిస్తే పరవశించిపోతాడు. తండ్రి పేరు కలిపి పిలిస్తే దశరథుడి కొడుకు అంటే ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకని? కరుణాపయోనిధి, ఆయన కారుణ్యములకు హద్దు లేనివాడు. ఈ శ్రీరామ నవమి తిథికి ఇంత ప్రాశస్త్యం రావడానికి కారణం అసలు రామావతార స్వీకారమునకు వెనక ఉన్నటువంటి నేపథ్యమే. రామావతారం అన్ని అవతారాల్లో వచ్చినటువంటి అవతారం కాదు. సాధారణంగా మిగిలిన అవతారాలు ఎందుకు వస్తాయంటే, భూభారము పెరిగిపోతుంది. భూభారము పెరగడం అంటే భూమి తల్లి, ఆవిడికేం బరువు పెరిగిపోవడం అంటే ఏదో బయట బరువు పెరగడం ఉండదు. పాపం చేసేవాళ్ళు పెరిగిపోతే, పాపం చేసేవాళ్ళు అంటే వేదం ఎలా బ్రతకమందో అలా బ్రతకని వాళ్ళు ఎక్కువైపోయారనుకోండి, భూమి భరించలేదు. అప్పుడు భూమి ధేను రూపాన్ని పొందుతుంది, గోరూపాన్ని పొంది శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తుంది, పాపభారం పెరిగిపోతోంది అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేస్తారు. కానీ ఒక్క రామావతారంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం నడిచింది. దశరథ మహారాజు గారు యజ్ఞం చేశాడు, అశ్వమేధయాగం. యజ్ఞం చేసి కొడుకుల్ని పొందాలి, ఆయనకి సంతానం లేదు, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. అందుకు చేస్తున్నాడు. ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, అశ్వమేధం పూర్తయిపోయింది. అశ్వమేధం అయిపోతే ఆయనకు పాపం పోయి, బిడ్డలు కలగకుండా ఏ పాపం అడ్డు తగులుతోందో ఆ పాపము కాలిపోయింది. ఇప్పుడు కోరిక తీరాలి. కోరిక తీరాలంటే ఏమిటి కోరిక? పుత్ర సంతానాన్ని పొందాలి. పుత్ర సంతానాన్ని పొందడానికి కావలసినటువంటిది వేదాంతర్గతము. ఏ కోరిక తీర్చాలన్నా వేదమే తీరుస్తుంది. ఆ వేదంలో ప్రతి కోరికకి కామ్యము కల్పములు ఉంటాయి. ఇలా చేయాలి అని ఉంటుంది. అదిగో నేను అటువంటిది ఒకటి చేయిస్తాను నీకన్నాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. అధర్వ శిరస్సు అని ఒక వేదంలో ఒక భాగం, అందులో ఉండేటటువంటి మంత్రభాగంతో నేను ఒక ఇష్టిని చేయిస్తాను నీ చేత. ఇష్టి అంటే హోమ ప్రక్రియ, అగ్నిహోత్రం ద్వారా దేవతల్ని పిలుస్తారు. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి హవిస్సిస్తారు. అందులో ఒక్క దేవతలకే కాదు, దేవతలు, మహర్షులు, గంధర్వుల్ని కూడా పిలుస్తారు. అటువంటి ఇష్టి నీతో చేయిస్తాను, అది పుత్రకామి ఇష్టి. దాని వలన నీకు పుత్రులు కలుగుతారయా అన్నాడు. అంటూ ఋష్యశృంగుడు ఈ మాట చెప్పాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్. దానివల్ల